హలో అండి అందరికీ. సో ఇది మనకి ఫిఫ్త్ టాపిక్ అండి ఫిజిక్స్లో ఆర్ఆర్బీ ప్రీవియస్ పేపర్స్లోని. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి హీట్ అనమాట. సో హీట్ గురించి ఏంటంటే మనకి కొంతైనా ఒక ఐడియా రావాలి కదండి. హీట్ ఏంటి, నెక్స్ట్ టెంపరేచర్ని మనం ఎలా మెజర్ చేస్తాం, సెల్సియస్ స్కేల్ ఏంటి, కెల్విన్ స్కేల్ ఏంటి, ఫారెన్ స్కేల్ ఏంటి, నెక్స్ట్ దీనికైతే ఎలా చేంజ్ చేస్తాం, అండ్ మనకి థర్మోమీటర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, జస్ట్ ఒక స్మాల్ ఒక ఇంట్రడక్షన్ అయినా మీకు ఉండాలి కదా. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక హాట్ టు కోల్డ్, అండ్ ఈ ట్రాన్స్ఫర్లో మీకు ఒక 3 వేస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే కండక్షన్ అని, కన్వెక్షన్ అని చెప్పి, రేడియేషన్ అని చెప్పి. సో ఈ మెథడ్స్ ఏంటి, వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇలా చూసుకొని మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్లీ మీకు ఒక నార్మల్ బోర్డ్ చూపిస్తారండి, దాని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే క్వశ్చన్స్కి వస్తాను. సో జస్ట్ వెయిట్. సో చూడండి, ఇక్కడ నేను మీకు ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా లైట్గా ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే హీట్ అని, టెంపరేచర్ అని మ్యాక్సిమం కొందరు ఒకటే అనుకుంటారు, కొందరికి తెలుసు వేరియేషన్ ఏంటి అని చెప్పి. సో హీట్ అని టెంపరేచర్ రెండూ కూడా మనకు, ఆ రెండూ కూడా నాట్ ఈక్వల్ అండి. అంటే ఇంత టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఇంత హీట్ అయితే ఇంత టెంపరేచర్, అంటే ఆ రెండింటికి మధ్య రిలేషన్ ఉంటుంది కానీ రెండు ఒకటి కాదనమాట. హీట్ అనేది ఏంటంటే మీకు ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. హీట్ అనేది ఏంటంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అండ్ మనం ఏం చేస్తాం, అదొక వార్మ్ అని చెప్పి మనం ఫీల్ అవుతాం హీట్ని. బట్ టెంపరేచర్ అంటే ఏంటంటే, సపోజ్ చూడండి, ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక వాటర్ని తీసుకున్నాను ఒక బీకర్లో. సో ఇది ఏమవుతుందంటే దాన్ని మనం బంద్ చేస్తే ఇదంతా మనకి హాట్ అయ్యి ఇది మనం హీట్ అని చెప్పి చెప్తాం. బట్ ఏ లెవెల్ వరకు వాటర్ తీసుకున్నామో అదేంటంటే మీకు లెవెల్ ఆఫ్ వాటర్ చెప్తుంది కదండి, అది మనకి టెంపరేచర్ అనమాట. ఏ లెవెల్ వరకు తీసుకున్నాం అది మనకి టెంపరేచర్. అంటే టెంపరేచర్ అంటే ఏంటంటే మెజర్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. హీట్ వేరు, మనకి టెంపరేచర్ వేరు. టెంపరేచర్ అంటే మెజర్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్, ఏదో ఒకటి అనమాట, ఏదో ఒకటి మనం మెజర్ చేయగలం. సో ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు హీట్ అనేది ఏంటంటే ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అండ్ టెంపరేచర్ అనేది ఏంటంటే మీకు అది మెజర్ చేస్తుంది, హాట్నెస్ కానీ లేదంటే కోల్డ్నెస్ కానీ. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ అనేది ఏంటంటే మీకు సెకండ్ పాయింట్ కూడా చెప్పండి టెంపరేచర్ కోసం. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే హీట్ అనేది మీకు హాట్ నుండి కోల్డ్కి ట్రాన్స్ఫర్ అవుతుందండి. అంటే హాట్ ఆబ్జెక్ట్ నుండి కోల్డ్ ఆబ్జెక్ట్కి. అది ఎలా అంటే చూడండి, సపోజ్ మనం ఒక వాటర్ని తీసుకున్నాను, నేను ఒక బీకర్లో వాటర్ని తీసుకున్నానండి. దీన్ని ఏం చేస్తున్నానంటే జస్ట్ బర్నర్ ఆన్ చేశాను. బర్నర్ ఆన్ చేస్తే మనకి ఏమవుతుంది, హీట్ అనేది, బర్నర్ అనేది ఏంటంటే మనకి సోర్స్ ఆఫ్ హీట్ కదా. సో బర్నర్ని నేను ఆన్ చేస్తే మీకు వాటర్ అనేది ఏమవుతుందండి, బాయిల్ అవుతుంది కదా. సో నేను బర్నర్ని ఆఫ్ చేసేస్తే మీకు ఆ హీట్ అనేది ఏమైపోతుందండి, కొంత టైంకి అది మీకు చల్లగా అయిపోతుంది. అంటే ఆ హాట్నెస్ అంతా పోయి మీకు కోల్డ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ హాట్ ఉన్నదంతా మీకు ఏమైపోతుందంటే అది ఎప్పుడు కూడా మీకు హాట్నెస్ అంటే హీట్ ఎనర్జీ ఎప్పుడు కూడా హాట్ నుండి కోల్డ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో ఈ హాట్ ఎనర్జీ మొత్తం మీకు కోల్డ్ వైపు వెళ్ళిపోయి ఇది మీకు చల్లగా అయిపోతుందండి. అందుకు మనం హీట్గా ఉన్నది, ఇప్పుడు సపోజ్ మనం ఏమైనా కుకింగ్ చేసుకున్నా సరే ఒక కొద్ది టైం అది వేడిగా ఉంటే తర్వాత మీకు చల్లగా అయిపోతాయి. ఎందుకు చల్లగా అయిపోతాయి అంటే హీట్ ఎనర్జీ ఎప్పుడు కూడా మీకు హాట్ నుండి కోల్డ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అది మీకు కొంత టైంకి ఎప్పుడు చల్లగా అయిపోతుంది. సో ఇది థర్డ్ పాయింట్. హీట్ అనేది మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట హాట్ టు కోల్డ్ ప్లేస్కి. సో ఈ 3 పాయింట్స్ ఓకే కదండి. అండ్ ఇంకొక నెక్స్ట్ నార్మల్ లాజిక్ చెన్నైకుంటే మీకు ఇందులో ఇంక్లూడ్ చేస్తానండి. అండ్ ఐస్ అనేది మనకి, ఇప్పుడు ఐస్ తెలుసు కదండి, మనకి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ క్యూబ్ ఉంటుంది కదా. సో ఐస్ అనేది మీకు బయటికి వచ్చి ఎందుకు మెల్ట్ అవుతుందండి, ఐస్ క్యూబ్ అనేది ఇలా ఉంది. ఐస్ క్యూబ్ అనేది ఏంటంటే మనకు సాలిడ్ ఫామ్ కదా. సో ఇది ఐస్ క్యూబ్ అని చెప్పాను. ఈ ఐస్ క్యూబ్ని మన రూమ్ టెంపరేచర్ తండి, రూమ్ టెంపరేచర్ అంటే ఎంతండి, 25 డిగ్రీస్ సెల్సియస్ అలా కదా. సో రూమ్ టెంపరేచర్ తీసుకొచ్చినప్పుడు మీకు అది ఏమైపోతుందంటే యాక్చువల్గా మనకి ఐస్ అనేది మెల్ట్ అవుతుంది తెలుసు. బట్ ఎందుకు మెల్ట్ అవుతుంది, దానికి రీజన్ ఏంటి అంటే మనకి ఐస్ క్యూబ్ ఉంది కదండి, మనకి ఇక్కడ రూమ్ టెంపరేచర్లోకి తెచ్చినప్పుడు అంటే ఫ్రిడ్జ్లో నుంచి మనం బయటకు తెచ్చినప్పుడు, ఫ్రిడ్జర్లో నుంచి మనం బయటకు తెచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, రూమ్ టెంపరేచర్ అంటే మనకి ఎలా ఉంటుందండి, హాట్ ఏరియా కదా. సో ఇక్కడ మనకి ఐస్ క్యూబ్ ఇప్పుడు హాట్ ఏరియాలో ఉంది. ఈ హాట్ ఏరియాలోకి వచ్చినప్పుడు మీకు అది ఏమైపోతుందండి, మీకు అంటే ఈ హాట్ అంతా కూడా మీకు ఐస్ క్యూబ్ వెళ్ళిపోయి అది ఏమైపోతుందంటే మనకి మెల్ట్ అయిపోతుందండి. ఇవన్నీ చిన్న క్వశ్చన్స్ ఇవి మీకు ఈజీగా తెలిసిపోతాయి. సో నెక్స్ట్ మీకు టెంపరేచర్ అంటే ఏమని చెప్పాను, హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ బాడీ అని చెప్పాను కదండి. అండ్ హీట్ అనేది మీకు హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి మీకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇంతవరకు ఓకే కదండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు థర్మోమీటర్ మన అందరికీ తెలుసు కదా. థర్మోమీటర్ మనం ఫీవర్ టైంలోని థర్మోమీటర్ని యూజ్ చేస్తాం. ఇవన్నీ మీకు తెలుసు, స్మాల్ థింగ్స్. బట్ ఈ టెంపరేచర్ మనకి ఇప్పుడు అంటే మనకి థర్మోమీటర్లో కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయండి. మనం యూజ్ చేసేది ఏంటంటే క్లినికల్ థర్మోమీటర్ అనమాట. మనం యూజ్ చేసేది ఏంటంటే
మనం యూజ్ చేసేది ఏంటంటే క్లినికల్ థర్మోమీటర్ అండి. థర్మోమీటర్లో కూడా మీకు టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం యూజ్ చేసేది మన ఫీవర్ మన బాడీకి సంబంధించి మనం ఏం యూజ్ చేస్తామంటే క్లినికల్ థర్మోమీటర్. సో క్లినికల్ థర్మోమీటర్ అండ్ ఈ థర్మోమీటర్కి కూడా మీకు యూనిట్స్ ఉంటాయండి. సపోజ్ లెంత్కి మీటర్స్ అని చెప్పి, సెంటీమీటర్స్ అని చెప్పి, డిస్టెన్స్కి మీటర్స్, లేదంటే మాస్కి కిలోగ్రామ్స్ ఆర్ గ్రామ్స్, సో అని చెప్పి మనం ఆల్రెడీ చదువుకున్నాం కూడా. సో ఎవ్రీథింగ్కి మనకి ఫిజిక్స్కి ఒక యూనిట్ అనేది ఉంటుంది కదా. సో అలానే మీకు థర్మోమీటర్కి కూడా ఆ స్కేల్కి మీకు కొంత యూనిట్స్ ఉంటాయండి. ఆ యూనిట్స్ మీకు ఎలా ఉంటాయంటే 3 టైప్స్లో ఉంటాయండి. ఫస్ట్ వన్ మనకి డిగ్రీ సెల్సియస్ అని చెప్పి చెప్తాం, ఓకేనా. సో సెల్సియస్లో ఒకటి ఉంటుంది, అండ్ నెక్స్ట్ వన్ మనకి ఫారెన్ హీట్లో ఒకటి ఉంటుంది, అండ్ థర్డ్ వన్ కెల్విన్లో ఉంటుందండి, ఓకేనా. సెల్సియస్, ఈ సెల్సియస్ అనేది ఏంటంటే ఆండ్రూ సెల్సియస్ అని చెప్పి ఆయన కనుక్కున్నారు. కెల్విన్ ఫారెన్ ఇలా స్కేల్ని వాళ్ళ నేమ్స్ మీద వాళ్ళు కనుక్కున్నారు, వాళ్ళ నేమ్స్ ఇచ్చుకున్నారు. సో మనకి థర్మోమీటర్కి క్లినికల్ థర్మోమీటర్ కోసం చెప్తున్నాను కదండి. సో దీనికి మనకి థర్మోమీటర్ విషయంలో మనకి దానికి కూడా కొన్ని యూనిట్స్ ఉంటాయండి. మనం టెంపరేచర్ మెజర్ చేసేటప్పుడు సపోజ్ చూడండి 90 డిగ్రీ సెల్సియస్ అని చెప్పి ఇలా చెప్తూ ఉంటాం కదా. సో సెల్సియస్ అనేది మన అందరికీ కామన్గా యూజ్ అని తెలుసు. సో టెంపరేచర్కి మనకి ఇక్కడ యూనిట్స్ ఏంటంటే సెల్సియస్ ఒకటి, అండ్ ఫారెన్ హీట్ ఒకటి, అండ్ కెల్విన్ ఒకటి అనమాట, ఓకేనా. సో 3 యూనిట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి థర్మోమీటర్ కోసం చూసుకుంటే థర్మోమీటర్లో చూడండి, జస్ట్ నాకైతే డయాగ్రామ్స్ కావు, నేను నార్మల్గా చెప్తున్నా. సో ఇక్కడ మనకి థర్మోమీటర్లో తీసుకుంటే చూడండి, ఇక్కడ మనకి లోయెస్ట్ పాయింట్ 0 డిగ్రీ సెల్సియస్ ఉంటుందండి, అండ్ ఇక్కడ మనకి ఏంటంటే హైయెస్ట్ పాయింట్ ఏంటంటే 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సో ఈ లోయెస్ట్ పాయింట్ 0 డిగ్రీ సెల్సియస్ మనం నార్మల్గా ఏమంటామంటే ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్తాం, మన అందరికీ తెలుసు. 100 డిగ్రీ సెల్సియస్ అయితే బీపీ బాయిలింగ్ పాయింట్ అని చెప్పి చెప్తాం కదా, ఇది మీ అందరికీ తెలిసిందే. సో ఏంటంటే ఇక్కడ మీకు థర్మోమీటర్స్ కోసం జస్ట్ ఒక ఐడియా తెచ్చుకోండి. మనకి అట్మాస్ఫియర్లో టెంపరేచర్ అనేది ఉంటుంది కదండి, ఆ టెంపరేచర్ని కూడా మనం థర్మోమీటర్లో మెజర్ చేసి చెప్తాం, బట్ ఆ థర్మోమీటర్ వేరనమాట. అండ్ కెమికల్ రియాక్షన్స్లో కూడా మనం టెంపరేచర్ యూజ్ చేస్తూ ఉంటాం. సో దానికి కూడా ఆ టెంపరేచర్కి కూడా మనం థర్మోమీటర్ని యూజ్ చేస్తాం, బట్ దానికి వేరేది యూజ్ చేస్తాం. సో ఇలా మనకి అంటే ఇవన్నీ ఏంటంటే మనకి నార్మల్ థర్మోమీటర్స్ కావన్నమాట. నార్మల్గా మనం యూజ్ చేసేది ఏంటంటే ఫీవర్కి సంబంధించి మనం క్లినికల్ థర్మోమీటర్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి థర్మోమీటర్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే 4 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే క్లినికల్. ఇవన్నీ యాక్చువల్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ బిట్స్ కూడా ఏం రాలేదండి, బట్ ఏంటంటే ఒకటి తెలుసుకుంటే మీకు ఏమైనా మీకు ఫ్యూచర్లో ఈ ఎగ్జామ్స్ కోసం ఇచ్చినా మీకు యూజ్ అవుతుందని చెప్పి జస్ట్ ఇదంతా స్మాల్ ఇంట్రడక్షన్ అండి, నేను మీకు టాపిక్ డెప్త్గా అయితే ఇక్కడ చెప్పట్లేదు. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి క్లినికల్ థర్మోమీటర్, నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి డిజిటల్ థర్మోమీటర్ అండి, అండ్ నెక్స్ట్ వన్ మనకి ల్యాబొరేటరీ థర్మోమీటర్, అండ్ నెక్స్ట్ వన్ మ్యాక్సిమం అండ్ మినిమం థర్మోమీటర్. సో ఈ 4 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ క్లినికల్ థర్మోమీటర్, అండ్ డిజిటల్ థర్మోమీటర్, అండ్ ల్యాబొరేటరీ థర్మోమీటర్, అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్. సో ఈ 4 టైప్స్ గుర్తుంచుకోండి. జస్ట్ ఇక్కడ మీకు ఏవేవి ఎలా అని నార్మల్గా ఒక హింట్ ఇస్తానండి అంతవరకు, ఎందుకంటే మనం ఒక్కొక్కటి డెప్త్గా చూసుకుంటే మనకి 2 క్లాసెస్ 3 క్లాసెస్ చేసినా సరిపోదు. సో క్లినికల్ థర్మోమీటర్ ఏంటి, దాని రేంజ్ ఏంటి, జస్ట్ ఇక్కడ యూజ్ చేస్తామని తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ మనకి క్లినికల్ థర్మోమీటర్ అనేది చూసుకుంటే, క్లినికల్ థర్మోమీటర్ రేంజ్ అనేది మీకు ఎంత అంటే 35 డిగ్రీ సెల్సియస్ టు 42 డిగ్రీ సెల్సియస్ అండి. గుర్తుంచుకొని మనకి రేంజ్ అనేది అడగొచ్చు. సో క్లినికల్ థర్మోమీటర్ యొక్క రేంజ్ అనేది మీకు 35 డిగ్రీ సెల్సియస్ టు 42 డిగ్రీ సెల్సియస్ అనమాట. సో దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే నార్మల్గా హ్యూమన్ బాడీ టెంపరేచర్ కోసం మనం దీన్ని యూజ్ చేస్తాం. హ్యూమన్ బాడీ టెంపరేచర్ మెజర్ చేయడానికి అయితే మనం యూజ్ చేసేవి క్లినికల్ థర్మోమీటర్స్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఒక బిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ బాడీ టెంపరేచర్ మన బాడీ ఉంటుంది కదండి, మన నార్మల్ బాడీ టెంపరేచర్ ఎప్పుడు ఎంత ఉంటుందంటే 37 డిగ్రీ సెల్సియస్ అండి. నేను జస్ట్ సెల్సియస్లో చెప్తున్నా, ఫారెన్ హీట్లో చెప్పట్లేదు. సో ఇలాంటి బిట్స్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత అంటే 37 డిగ్రీ సెల్సియస్, అదే మ్యాక్సిమం బాడీ టెంపరేచర్ ఎంత అంటే 40 డిగ్రీ సెల్సియస్ అండి, ఓకేనా. నార్మల్ బాడీ టెంపరేచర్ మీకు 37 డిగ్రీ సెల్సియస్, మ్యాక్సిమం బాడీ టెంపరేచర్ అంటే 40 డిగ్రీ సెల్సియస్. సో ఇది ఏంటండి మీకు సెల్సియస్లో చెప్తున్నాను, ఓకే కదండి. రేంజ్ గుర్తుంది కదండి, రేంజ్ మనకి సెల్సియస్లోని మనకి క్లినికల్ థర్మోమీటర్ రేంజ్ ఎప్పుడు 35 డిగ్రీ సెల్సియస్ టు 42 డిగ్రీ సెల్సియస్. అదే దీన్ని మనం సెల్సియస్లో కాకుండా మీకు ఇంకా స్కేల్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఫారెన్ హీట్లో కూడా మనం మెజర్ చేస్తాం టెంపరేచర్ని, అండ్ కెల్విన్లో కూడా మెజర్ చేస్తాం, బట్ ఇక్కడ మనం సెల్సియస్ ఫారెన్ హీట్లో తీసుకుంటాం. సో సెల్సియస్లో మీకు రేంజ్ అడిగితే ఇది పెడతారండి 35 డిగ్రీ సెల్సియస్ టు 42 డిగ్రీ సెల్సియస్. అదే ఫారెన్ హీట్లో కావాలంటే మీకు ఎంత అంటే 94 డిగ్రీ ఫారెన్ హీట్ టు 108 డిగ్రీ ఫారెన్ హీట్ అండి, గుర్తుంచుకోండి అమ్మ. సెల్సియస్లో అయితే మీకు 35 డిగ్రీ సెల్సియస్ టు 42 డిగ్రీ సెల్సియస్, అది మనకి రేంజ్ అనమాట. అదే క్లినికల్ థర్మోమీటర్కి ఫారెన్ హీట్లో అయితే మీకు 94 డిగ్రీ ఫారెన్ హీట్ టు 108 ఫారెన్ హీట్, ఇది దీని యొక్క రేంజ్. సో ఇంతకు మించి మీకు ఇక్కడ అవసరం లేదు క్లినికల్ థర్మోమీటర్. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే డిజిటల్ థర్మోమీటర్. డిజిటల్ థర్మోమీటర్ అనేది మనకి క్లినికల్ చూసాం కదండి, క్లినికల్ మనకి సెల్సియస్లోనే అవైలబిలిటీ ఉంది, అండ్ అట్ ద సేమ్ టు ఫారెన్ హీట్లో కూడా మనకి అవైలబిలిటీ ఉంది. సో డిజిటల్ థర్మోమీటర్ కూడా మీకు
సెల్సియస్లో అండ్ ఫారెన్హీట్లో రెండిట్లో కూడా మీకు ఇది అవైలబుల్ ఉంటుంది. సో క్లినికల్ డిజిటల్లో మీకు ఒక వేరియేషన్ ఏంటంటే క్లినికల్ థర్మోమీటర్లో మనకి ఏముంటుందంటే గ్లాస్ అనేది ఉంటుందండి. గ్లాస్ అనేది ఉండడం వల్ల మనకు అది అక్కడ విరిగిపోయే ఛాన్స్ ఉందన్నమాట క్లినికల్ థర్మోమీటర్. బట్ డిజిటల్ థర్మోమీటర్ ఏంటంటే మనకి ప్లాస్టిక్తోని అలా ఫైబర్తో ఉంటుందన్నమాట. సో అది మీకు విరగదనమాట. సో ఇక్కడ మనకి డిజిటల్లో చూసుకుంటే డిజిటల్ అనేది మీకు ఎందుకంటే ఇది కూడా టెంపరేచర్ మెజర్మెంట్కి యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే మీకు క్లినికల్ది ఏంటంటే మీకు డైరెక్ట్గా కనిపించదండి. యాక్చువల్గా మీరు డిజిటల్ అనేది మీరు ఒకసారి డిజిటల్ థర్మోమీటర్ అని మీరు మీ స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదండి, అందులో ఒకసారి సెర్చ్ చేయండి. నేను ఇక్కడ ఆ ఫిగర్ని మీకు ఇక్కడ చూపించలేదు. సో డిజిటల్ థర్మోమీటర్ అనేది మీరు ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఇమేజెస్లో కనిపిస్తున్నది ఎలా ఉంటుంది అనేది. అది జస్ట్ దాని మీద ఒక బటన్ అనేది ఉంటుందండి. దాన్ని డైరెక్ట్గా మనం క్లిక్ చేస్తే మనకు అక్కడ రీడింగ్ అనేది తెలిసిపోతుంది అనమాట. అంటే డైరెక్ట్గా మనకు ఆ రీడింగ్ అనేది కనిపిస్తుంది డిజిటల్ థర్మోమీటర్లో. కానీ క్లినికల్లో అలా కాదు. డిజిటల్ ఏంటంటే మనకి డైరెక్ట్గా అది రీడింగ్ అనేది కనిపిస్తుంది. ఇది ప్లాస్టిక్తో అలా ఫైబర్తో ఇలాంటి వాటితో ఇది తయారు చేయడం వల్ల ఇది మనకి విరిగే ఛాన్స్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే క్లినికల్ థర్మోమీటర్లో మనకి ఏముంటుందంటే మెర్క్యూరీ అనేది ఉంటుందండి. బట్ డిజిటల్లో అయితే మీకు మెర్క్యూరీ అనేది ఉండదన్నమాట. ఓకేనా, డిజిటల్లో మనకి మెర్క్యూరీ ఉండదు. సో డిజిటల్లో మీకు మెర్క్యూరీ ఉండకపోతే ఏముంటుంది అంటే ఇందులో ఏం యూజ్ చేస్తామంటే లైక్ సెన్సర్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు వైబ్రేషన్ సంబంధించి కొన్ని సెన్సర్స్, అలానే ఎయిర్కి సంబంధించి కొన్ని సెన్సర్స్, అలానే హీట్కి సంబంధించి కూడా కొన్ని సెన్సర్స్ ఉంటాయండి. సో ఈ సెన్సర్స్ని మనం ఇక్కడ యూజ్ చేస్తామండి. ఓకేనా, సో ఇదనమాట. ఇప్పుడు సపోజ్ సెన్సర్స్ అంటే ఏంటంటే మనం పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళేటప్పుడు గేట్ దగ్గరికి వెళ్తే అవి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. అంటే వాటికి అక్కడ సెన్సర్స్ ఉంటాయి. అలానే ఇక్కడ కూడా హీట్ ఎనర్జీకి కూడా మనకి ఏంటంటే కొన్ని సెన్సర్స్ ఉంటాయి. సో డిజిటల్ థర్మోమీటర్ వాటిని యూజ్ చేస్తారు. మెర్క్యూరీ అనేది ఇక్కడ మనకి ఉండదండి. ఇది మనకి డిజిటల్ థర్మోమీటర్ కోసం. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ల్యాబొరేటరీ థర్మోమీటర్ అనేది ఏంటంటే మనకి సపోజ్ చూడండి, ఇప్పుడు మనకి మిల్క్ అనేది పెట్టినా లేదంటే స్టవ్ మీద వాటర్ పెట్టినా ఇలాంటివన్నిటిని అంటే అవి బాయిల్ చేసేటప్పుడు వాటిని మెజర్ చేయడానికి మనం ఏంటంటే ల్యాబొరేటరీ థర్మోమీటర్ని యూజ్ చేస్తామండి. ఇది కూడా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఇమేజెస్లో. సో ల్యాబొరేటరీ థర్మోమీటర్ అనేది మనం వాటర్, మిల్క్ ఇలా వీటిని మనం బాయిల్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. అండ్ దీని రేంజ్ ఎంత అంటే మనకి -10°C to 110°C అండి. -10°C to 110°C. ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, లాస్ట్ వన్ ఏంటంటే మనకి మ్యాక్సిమం మినిమం థర్మోమీటర్. దీన్ని ఏంటంటే మన అందరికీ తెలుసు వెదర్ ఈరోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉంటుంది, నిన్న ఎలా ఉంది. సో వెదర్ రిపోర్ట్ అనేది ఇస్తుంది కదండి, దీన్ని బట్టి యూజ్ చేస్తాం. అంటే మ్యాక్సిమం మినిమం అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఆ థర్మోమీటర్ని యూజ్ చేసి మనం వెదర్ రిపోర్ట్ని వాళ్ళు ఇస్తుంటారు. ఓకేనండి, ఇది దీనికోసం. సో ఇవి మీకు థర్మోమీటర్స్లో టైప్స్ కోసం అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీకు ఇవి చెప్పే ముందు మీకు ఒకసారి స్కేల్ని ఎలా కన్వర్ట్ చేయాలని చెప్తానండి. సో ఇంతవరకు ఓకే కదండి. అండ్ హీట్లో మనకి ట్రాన్స్ఫర్ అనేది 3 టైప్స్లో ఉంటుంది, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అని చెప్పి. సో అవి చెప్పేసి మీకు స్కేల్ని ఎలా మెజర్ చేస్తామని చెప్తానండి. అవి చెప్తే మీకు నెక్స్ట్ బిట్స్లో అవే వస్తాయి. సో మనకి ఇప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ అనేది మనకి ఎన్ని టైప్స్లో ఉంటుందంటే 3 టైప్స్లో ఉంటుందండి. ఫస్ట్ వన్ ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి బిట్స్ కూడా దీని నుండి చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కండక్షన్, అండ్ సెకండ్ వన్ కన్వెక్షన్, అండ్ థర్డ్ వన్ రేడియేషన్. ఇవన్నీ మీకు తెలిసిన టెర్మినాలజీనేనండి. సో మనకి ఇందులో నుంచి వచ్చే బిట్స్ ఎక్కువగా మీకు ఏంటంటే థర్మోమీటర్ మీద మీకు అంతేం ఉండవు. క్లినికల్, ల్యాబొరేటరీనా, మ్యాక్సిమం, మినిమం వీటి నుండి మీకు ఏముండదు. బట్ చెప్పాలి కాబట్టి టాపిక్లో సిలబస్లో ఉంటుంది కాబట్టి నేను చెప్పాను. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే స్కేల్ అండి, మెజర్మెంట్. అంటే టెంపరేచర్ మెజర్మెంట్ మనం సెల్సియస్ టు కెల్విన్, ఫారెన్హీట్ కెల్విన్లో ఎలా మార్చడం. సో అవి మనం తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ మనకు తెలుసుకుంటే ఇక్కడ సరిపోతుంది. సో ఇక్కడతో మనం కంప్లీట్ చేద్దామండి ఇది. సో ఫస్ట్ వన్ మనకి కండక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏంటని చెప్పి చెప్తానండి. సో అందరికీ నేను ప్రాక్టికల్గా తెలిసిన ఎగ్జాంపుల్స్ని చెప్తాను. సపోజ్ మన యుటెన్సిల్స్ ఉంటాయి కదండి, మన యుటెన్సిల్ని మనం జస్ట్ ఒక స్టవ్ తీసుకున్నప్పుడు దీని మీద మనం యుటెన్సిల్ని పెట్టామనుకోండి, జస్ట్ ఇలా ఒక పాన్ అనేది ఉంటుంది కదండి, దానికి ఇలా ఒక స్టిక్ కూడా ఉంటుంది కదండి. సో దీన్ని నేను ఏం చేశానంటే స్టవ్ మీద పెట్టాను. సో స్టవ్ పైన పెట్టినప్పుడు మనం అక్కడ బర్నర్ అనేది ఆన్ చేస్తే మనకి ఏమవుతుందండి, హీట్ అనేది పాస్ అవుతుంది కదండి. కరెక్ట్గా అర్థం చేసుకోండి. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అనేది నార్మల్గా మనకు తెలుస్తుంది. బట్ కండక్షన్, కన్వెక్షన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కండక్షన్కి, కన్వెక్షన్కి నేను వేరియేషన్ చెప్తాను, కరెక్ట్గా అర్థం చేసుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక యుటెన్సిల్ని పెట్టాను. బర్నర్ని ఆన్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందండి, హీట్ అనేది దీనికి ఇలా పాస్ అవుతూ ఉంటుంది కదండి. సో హీట్ అనేది పాస్ అవుతుంటుంది. ఆ హీట్ అనేది మీకు ఎక్కడికండి, సో ఇక్కడ మనకి పాన్ ఉంది, ఈ స్టిక్ ఉంది కదండి,
కదండి. దీన్ని మనం పట్టుకున్నప్పుడు కూడా మనకి ఏమవుతుందండి, అది మనకు కాలుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా. సో ఏమైనా ఇలా ఇక్కడ కాడి ఉండేటప్పుడు మనం దాన్ని పట్టుకొని అలానే ఉంచామనుకోండి, ఆ హీట్ ఏమవుతుందండి ఇక్కడ కూడా మీకు పాస్ అవుతుంది కదా. సో హీట్ అనేది మీకు పాస్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు హీట్ ఎలా వెళ్తుందండి, నార్మల్గా ఈ స్టిక్ అనేది మీకు నార్మల్గా అది కోల్డ్ ప్లేస్నే కదా. ఫస్ట్లీ అది ఏంటంటే మీకు కోల్డ్ ప్లేస్నే. మీకు హీట్ అనేది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తా అని చెప్పాను, హాట్ ప్లేస్ టు కోల్డ్ ప్లేస్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి హాట్ ప్లేస్ కదండి. సో ఈ హాట్ నుండి ఎక్కడికి వెళ్తుంది, ఇలా వెళ్ళి 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 కోల్డ్ ఏరియా కూడా వెళ్తుందండి. అందుకే ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని నేను మీకు ఫస్ట్లో చెప్పాను. హీట్ అనేది మనకి హాట్ ఏరియా నుండి కోల్డ్ ఏరియాకి ఎప్పుడు మనకి పాస్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి స్టిక్ అనేది ఫస్ట్ మనకి అది కోల్డ్ ఏరియాని, బట్ దాన్ని మనం వంట చేస్తూ దాన్ని పట్టుకున్నప్పుడు అది మనకి హీట్ అయ్యి మనం ఒక్కసారి చేయిని వెనక్కి తీసేస్తుంటాం. లేదంటే వంట అవుతుంది అప్పుడు కూడా మనం మిడిల్లో అనుకోకుండా దాన్ని ఒక్కోసారి పట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు కూడా మనకు అక్కడ కాలుతూ ఉంటుంది. అంటే ఇక్కడికి కూడా మనకి హీట్ అనేది వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది, హీట్ ఎప్పుడు కూడా మనకి హాట్ ప్లేస్ నుండి కోల్డ్ ప్లేస్కి మనకి వెళ్తుంది కాబట్టి సో హీట్ అనేది మనకి అలా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా ఈ మెథడ్ని మనం ఏమంటామంటే కండక్షన్ అంటామండి. అర్థమవుతుందండి. కండక్షన్ మీకు దేనికి అప్లికబుల్ అంటే ఓన్లీ సాలిడ్స్కి అండి, లిక్విడ్స్కి గ్యాసెస్కి కాదు. ఓన్లీ సాలిడ్స్కి మాత్రమే మనకు కండక్షన్ అనేది అప్లికబుల్ అనమాట. లిక్విడ్స్కి గ్యాసెస్కి అయితే కన్వెక్షన్ అని చెప్తాం. సో అది వేరు. సో ఇది అర్థమైంది కదండి. నేను కన్వెక్షన్ చెప్పినప్పుడు మీరు వేరియేషన్ అనేది అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ఇది సాలిడే కదండి, ఇందులో మీకు చాలా పార్టికల్స్ ఉంటాయి కదండి. సో ఇందులో ఏంటంటే చాలా పార్టికల్స్ ఉంటాయి అనమాట. ఈ పార్టికల్స్ ఏమవుతాయంటే మీకు హీట్ అనేది మీకు ఎలా అక్కడ కోల్డ్ ప్లేస్కి వెళ్తుంది అనేది ఈ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. ఎందుకంటే కన్వెక్షన్లో మీరు అప్పుడు అబ్జర్వ్ చేస్తారు వేరియేషన్ ఏంటి అనేది. సో మనకి ఇక్కడ సాలిడ్ తీసుకున్నాం కదండి, ఈ పాన్ ఏదో తీసుకున్నాను కదా. సో దీన్ని మనం హీట్ అనేది ఇక్కడ మనం ఇచ్చాం, దానికి హీట్ ఇచ్చినప్పుడు పక్కన పెడితే సో ఇందులో మనకి ఏముంటాయండి, పార్టికల్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏమైతే హీట్ అనేది ఈ పార్టికల్కి వెళ్తుంది, ఈ పార్టికల్ నుండి ఈ పార్టికల్కి, ఈ పార్టికల్ నుండి ఈ పార్టికల్కి. అంటే ఒక్కొక్క పార్టికల్ అనేది మీకు అలా అంటే పార్టికల్ నుండి పార్టికల్కి. అంటే ఇప్పుడు నా పక్కన ఒక అమ్మాయి ఉంది, నేను తనకు ఒక బుక్ ఇచ్చాను, ఆ అమ్మాయి ఇంకో అమ్మాయి బుక్ ఇచ్చింది, ఆ అమ్మాయి ఇంకో అమ్మాయి బుక్ ఇచ్చింది. అలా జస్ట్ ఒకరి నుండి ఒకరికి పాస్ అవుతూ ఉంటుందండి. ఓకేనా. సపోజ్ చూడండి ఇక్కడ ఒక 3 స్టూడెంట్స్ ఉన్నారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి కండక్షన్ కన్వెక్షన్కి. సపోజ్ ఇక్కడ 3 స్టూడెంట్స్ ఉన్నారని నేను ఇక్కడ ఉన్నానమాట. సో నాకు ఒక బుక్ కావాలి, అది థర్డ్ పర్సన్ దగ్గర బుక్ అనేది ఉందనమాట. నాకు కావాలని చెప్పి నేను అడిగాను. అలా అడిగినప్పుడు థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్కి ఇస్తుంది, సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్కి ఇస్తుంది, ఫస్ట్ పర్సన్ వచ్చి నాకు ఇస్తుంది. సో అలా ఒకరి నుండి ఒకరికి వాళ్ళు అక్కడ ఎక్కడ మూమెంట్ లేదండి. అంటే పార్టికల్స్ ఎవరు అక్కడ మూవ్ అవ్వట్లేదు, తనే డైరెక్ట్గా వచ్చి నాకు ఇవ్వట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తారా. సో ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ వచ్చి సెకండ్కి ఇస్తే, సెకండ్ పర్సన్ వచ్చి ఫస్ట్కి ఇస్తే, ఫస్ట్ వచ్చి నాకు ఇచ్చారు. అది ఏమవుతుందంటే మీకు కండక్షన్ అవుతుందండి. ఓకేనా. అది మనకి ఏమవుతుందంటే కండక్షన్ అవుతుంది. సో కన్వెక్షన్ అంటే ఏంటంటే డైరెక్ట్గా థర్డ్ పర్సన్ వచ్చి నాకు ఇవ్వడాన్ని ఏమంటామంటే కన్వెక్షన్. అర్థమవుతుందండి. సో ఈ వేరియేషన్ మీకు గుర్తుంచుకుంటే కండక్షన్ కన్వెక్షన్ ఈజీ అండి. రేడియేషన్ అనేది మనకి ఈజీగా చెప్పొచ్చు, అది సన్ నుండి వచ్చేది కాబట్టి దానికి మనం ఇంతేం అవసరం లేదు. బట్ కన్వెక్షన్ మీకు అర్థమైతే చాలండి. కండక్షన్ ఏం చెప్తున్నాను, ఇక్కడ 3 స్టూడెంట్స్ ఉన్నారని చెప్తున్నాను. సో ఈ 3 స్టూడెంట్స్ ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను అనమాట, నేను ఇక్కడ టీచర్ని. సో ఇక్కడ నేను ఉన్నాను, థర్డ్ స్టూడెంట్ దగ్గర నాకు కావాల్సిన బుక్ అనమాట ఉంది, లేదంటే తన నోట్స్ నేను ఏదో కరెక్షన్ కోసం అడుగుతున్నాను. సో ఆ అబ్బాయి ఏంటంటే కొద్దిగా బద్దకించి మరేమో తను డైరెక్ట్గా రాక తను సెకండ్ పర్సన్కి ఇచ్చి, సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్కి ఇస్తే, ఫస్ట్ పర్సన్ వచ్చి నాకు ఇచ్చింది అనమాట. సో అలా అంటే వీళ్ళలో మనకి ఎటువంటి మోషన్ కూడా లేదు, డైరెక్ట్గా ఒకరి నుండి ఒకరికి పాస్ అవుతుంటుంది. సో ఒక పార్టికల్ నుండి ఇంకో పార్టికల్కి మనకు అక్కడ హీట్ ఎనర్జీ అనేది పాస్ అయితే, ఇప్పుడు చూడండి ఆ స్టవ్ మీద పెట్టినప్పుడు ఆ హీట్లో కూడా మీకు అంతే. సో దానికోసం మనం తర్వాత మాట్లాడితే ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుందాం. సో అలా కాకుండా ఇప్పుడు థర్డ్ పర్సనే వచ్చి డైరెక్ట్గా నాకు బుక్ ఇచ్చాడు అనుకోండి, అది ఏమవుతుందంటే కన్వెక్షన్ అవుతుందండి. అంటే కన్వెక్షన్లో ఏమవుతుందంటే మీకు పార్టికల్స్ అనమాట మూవ్ అవుతాయి. ఓకేనా. లాస్ట్ పార్టికల్ వచ్చి ఫస్ట్కి వస్తుంది. సో మీకు పార్టికల్స్ అనేవి మూవ్ అయితే కన్వెక్షన్ అవుతుంది. పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వకుండా ఒకదానికొకటి ట్రాన్స్ఫర్ అయితే అది మనకి కండక్షన్ అవుతుందండి. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్లోకి వద్దాము. సో ఇదే మన ఎగ్జాంపుల్కి మనం అప్లై చేద్దామండి. సో నేను ఇందాక ఏం చెప్పాను మీకు, ఇప్పుడు ఒక పాన్ ఏదో తీసుకున్నాను, ఒక యుటెన్సిల్ని తీసుకున్నాను, దానికి ఒక కొంత స్టిక్ అనేది ఉంది. మనం ఇక్కడ బర్నర్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందండి, యాక్చువల్గా సాలిడ్ అండి. మీకు ఏం చెప్తున్నా అంటే కండక్షన్ అనేది ఓన్లీ దేనికి అప్లికబుల్ అంటే సాలిడ్స్కి మాత్రమే. ఇప్పుడు నేను కండక్షన్ కోసం మాత్రమే మాట్లాడుతున్నా. కండక్షన్ అంటే మీకు మైండ్లో గుర్తు రావాలి, 3 స్టూడెంట్స్, థర్డ్ పర్సన్ దగ్గర ఉంది, సెకండ్ పర్సన్కి ఇచ్చాడు, ఫస్ట్ పర్సన్కి ఇచ్చాడు, తను నాకు ఇచ్చింది, అది కండక్షన్. ఓకేనా. సో ఇక్కడ కూడా అదే అండి. సాలిడ్లో మనకి ఏముంటాయి, చాలా పార్టికల్స్ ఉంటాయి కదండి. సో హీట్ అనేది ఒక పార్టికల్ నుండి ఇంకో పార్టికల్కి, ఇంకో పార్టికల్ నుండి ఇంకో పార్టికల్కి అలా వెళ్ళి ఈ స్టిక్ దగ్గరకు వచ్చేస్తుందండి. దానివల్లనే మనం అది పట్టుకుంటే మనకు అది కాలుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇదండి దీనికి రీజన్. సో
అండ్ కొందరు అడగొచ్చు తెలివిగా, ఒక్కోసారి మనకి ఇది పట్టుకుంటే కాదు కదా అని చెప్పి అక్కడ గుడ్ కండక్టర్స్ బ్యాడ్ కండక్టర్స్ ఉంటాయండి. అది కూడా మీకు చెప్తాను. బ్యాడ్ కండక్టర్స్ అయితే మనకి హీట్ని పాస్ చేయకట్టి మనకి ప్రాబ్లం ఉండదు. అదే గుడ్ కండక్టర్స్ అవి కూడా మీకు చెప్తాను, కండక్టర్స్ ఏంటి, ఇన్సులేటర్స్ ఏంటి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాన్సెప్ట్ అయితే గుర్తుంచుకోండి, ఓకేనా. సో అంటే ఇక్కడ మనకి పార్టికల్స్లో ఎటువంటి మూమెంట్ అనేది ఉండదండి. ఒక పార్టికల్ నుండి హీట్ ఎనర్జీ ఇంకో పార్టికల్కి వెళ్తూ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే కండక్షన్, ఓకేనండి. ఇది మనకి కండక్షన్. సో కండక్షన్లో మనకి ఏంటంటే హీట్ని కండక్ట్ చేసేవి ఏంటంటే గుడ్ కండక్టర్స్ అనమాట. గుడ్ కండక్టర్స్ అంటే ఏంటంటే మనకు తెలుసు ఆల్రెడీ, నేను కండక్టర్స్ ఇన్సులేటర్స్ చెప్పుంటాను. సో అల్యూమినియం, ఐరన్, కాపర్ ఇలాంటివన్నీ ఏంటంటే మనకి గుడ్ కండక్టర్స్ అనమాట. సో వాటితో మనం యూటెన్సిల్స్ని తయారు చేస్తుంటే ఖచ్చితంగా మనకి ఏంటవుతుందంటే చెయ్యి అనేది కాలుతుంది. అలా కాకుండా మనం ప్లాస్టిక్ కానీ, లేదంటే వుడ్ కానీ, లేదంటే వాటర్ కానీ, ఎయిర్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే మనకి బ్యాడ్ కండక్టర్స్ అండి. బ్యాడ్ కండక్టర్స్ మనం ఏమంటామంటే ఇంకా ఇన్సులేటర్స్ అని కూడా చెప్తారు. సో ఇలాంటి వాటితో అయి ఉంటే మనకి చెయ్యి అనమాట కాలదు. సో మనకి ఇవేంటంటే బ్యాడ్ కండక్టర్స్, ఇవంటే మనకి గుడ్ కండక్టర్స్ అండి, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కన్వెక్షన్ అండి, ఓకేనా. సో కన్వెక్షన్ అనేది మీకు దేనికి అప్లికబుల్ అంటే, కండక్షన్ అయిపోయిందండి. కండక్షన్ అనేది మనకి ఓన్లీ సాలిడ్స్లో మాత్రమే. కన్వెక్షన్ అనేది మీకు లిక్విడ్స్లో ఉంటుంది, గ్యాసెస్లో ఉంటుంది. సో ఫర్ సపోజ్ నేను లిక్విడ్స్ కోసం చెప్తాను అండి. కన్వెక్షన్ అనేది మనకి లిక్విడ్స్లో ఉంటుంది, గ్యాసెస్లో ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక లిక్విడ్ కోసం తీసుకొని చెప్తాను, ఓకేనా. ఇందులో మీకు ఏమవుతుందంటే పార్టికల్స్ అనమాట మూవ్మెంట్ అవుతుంది. మీకు ఇందాక చెప్పాను, థర్డ్ పర్సన్ డైరెక్ట్గా పరిగెత్తుకొని వచ్చో లేదా నడుచుకొని వచ్చో నా దగ్గరికి ఇచ్చాడు అంటే తను మూవ్ అవుతున్నాడు కాబట్టి అక్కడ పార్టికల్ మూవ్మెంట్ ఉంటే అది మనకి కన్వెక్షన్ అవుతుంది, ఓకేనా. కండక్షన్ వేరు, కన్వెక్షన్ వేరు. సో ఇక్కడ మనకి చూసుకుంటే థర్డ్ పర్సన్ డైరెక్ట్గా తెచ్చి ఇవ్వడం అని చెప్పాను కదండి, అది మనకి కన్వెక్షన్. సో కన్వెక్షన్ కోసం నేను కరెక్ట్గా వినండి, ఇక్కడ మీకు చెప్తున్నాను. సపోజ్ ఇక్కడ నా దగ్గర ఒక వాటర్ బీకర్ తీసుకున్నా, ఇందులో నేను ఏం చేశానంటే వాటర్ని వేసాను అనమాట. సో దీనికి ఏం చేశాను, నేను బర్నర్ని ఆన్ చేశానండి, ఓకేనా. నాకు డయాగ్రామ్స్ అయితే రావు, జస్ట్ ఓకేనండి. నేను స్టవ్ని ఏదో ఒకటి ఆన్ చేశాను, బర్నర్ని ఆన్ చేశాను. సో మనకి ఏమవుతాయండి, మనకి అండ్ వాటర్ అని చెప్తాను. మీకు ఇందాక చెప్పాను, వాటర్ అనేది ఏంటంటే మనకి బ్యాడ్ కండక్టర్ కదా. బ్యాడ్ కండక్టర్ అయితే హీట్ పాస్ అవుతుందా, పాస్ అవ్వదు. బట్ బర్నర్ ఆన్ చేస్తే మనకి వాటర్ ఎలా వేడెక్కుతుందండి, మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా. మీకు ఇందాకే చెప్పాను బ్యాడ్ కండక్టర్స్ అని, ప్లాస్టిక్ అని, వుడ్ అని, వాటర్ అని, ఎయిర్ అని కొన్ని ఉంటాయి మనకి బ్యాడ్ కండక్టర్స్. లిస్ట్ అంతా తీస్తే ఇప్పుడు టైం లేదు. సో బ్యాడ్ కండక్టర్స్లో మనకి వాటర్ కూడా ఒక బ్యాడ్ కండక్టర్. అలాంటప్పుడు మనం హీట్ ఇచ్చినప్పుడు బ్యాడ్ కండక్టర్ అయితే అది ఎలా హీట్ని తీసుకుంటుంది, ఎలా మనకి వాటర్ అంతా హీట్ అవుతుంది అంటే, చూడండి మనకి సర్ఫేస్కి అంటుకొని మనకి కొన్ని టచ్ చేస్తూ మనకి కొన్ని వాటర్ పార్టికల్స్ ఉంటాయి కదండి, అవి ఏమవుతాయంటే ఫస్ట్ అనమాట వాటి హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. సో ఫస్ట్ మనకి సర్ఫేస్కి టచ్ అవుతూ, అంటే సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదండి, చాలా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. బట్ సర్ఫేస్ని టచ్ చేస్తూ కొన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదండి, అవి ఏం చేస్తాయంటే మీకు అక్కడ ఉన్న హీట్ని స్లోగా అబ్జర్వ్ చేసుకున్నమాట. సో అబ్జర్వ్ చేసుకున్నాక మనకు అక్కడ ఏమవుతాయంటే అవి స్లోగా ఎక్స్పాండ్ అవుతాయండి. అంటే ఈ హీట్ పార్టికల్స్, మనకి హీట్ ఏమవుతుందని చెప్పాను, మీకు హాట్ ఏరియా నుంచి కోల్డ్ ప్లేస్కి వెళ్తుందని చెప్పాను. సో పైనంతా మనకి ఏముంటుందండి, కోల్డ్ ప్లేస్ ఉంటుంది కదండి. సో పైనంతా కోల్డ్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏమయ్యాయండి, హీట్ అయ్యాయి కదండి. ఈ లాస్ట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అన్ని మనకి హీట్ అయ్యి, సో అవి ఏమవుతాయండి, హీటప్ అయ్యి ఎక్స్పాండ్ జరిగి అవి డెన్సిటీ అనమాట వాటికి తగ్గిపోతుంది, లెస్ డెన్స్ అయినప్పుడు అవి ఏమైపోతాయండి, పైకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇలా మీకు ఇవన్నీ కూడా మీకు పైకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ సో ఇవి పైకి వెళ్ళిపోయాయి కాబట్టి నెక్స్ట్ సెకండ్ పార్టికల్స్ ఉన్నాయి కదండి, సెకండ్ లేయర్లో ఉన్న వాటర్ పార్టికల్స్ అవి ఇప్పుడు కిందకు వచ్చేస్తాయి కదండి. ఎందుకంటే కింద నుండివంతా మనకి పైకి వెళ్ళిపోయాయి, ఆల్రెడీ పైకి వెళ్ళిపోయాయి, ఎందుకంటే అవి మనకి హాట్ నుండి కోల్డ్కి వెళ్తాయి కాబట్టి. సో ఇప్పుడు కిందనున్న వాటర్ పార్టికల్స్ అంటే దీనిపైన ఉన్న లేయర్లో ఉన్న వాటర్ పార్టికల్స్ ఇప్పుడు కిందకు వస్తాయి. అవి కూడా ఏమవుతాయి, ఇప్పుడు అవి హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని అవి కూడా ఏమెళ్తాయండి, పైకి వెళ్తాయి. సో అవి పైకి వెళ్ళిపోయాయి. నెక్స్ట్ థర్డ్ లేయర్లో ఉన్నవి ఇప్పుడు కిందకు వస్తాయి. సో ఇవి కూడా హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఇవి పైకి వెళ్తాయి. సో ఇలా మీకు ఈ సర్క్యులేషన్ అనమాట జరుగుతూ ఉంటుంది. హీట్ ఎనర్జీ మీకు ఎప్పుడు హాట్ నుండి కోల్డ్కి వెళ్తుంది కాబట్టి పైన మీకు కోల్డ్నెస్ ఉంటుంది కాబట్టి ఈ హీట్ ఎనర్జీ కింద నుండి పైకి ఇలా వెళ్తుందండి. ఇది మనకి ఏంటంటే కన్వెక్షన్. సో కన్వెక్షన్లో మీకు ప్రతి పార్టికల్స్ అనమాట మూవ్ అవుతూ ఉంటాయి. కండక్షన్లో అయితే మీకు పార్టికల్స్ మూవ్ కావు. జస్ట్ ఒక పార్టికల్ నుండి ఇంకో పార్టికల్కి, ఒక పార్టికల్ నుండి ఇంకో పార్టికల్కి మీకు హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే మీకు కన్వెక్షన్లో అయితే ఏమవుతుందంటే పార్టికల్స్ మోషన్ వల్ల మీకు అక్కడ హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది.
సో ఇది కదండి, ఇది మీకు కండక్షన్ కన్వెక్షన్ కోసం ఐ థింక్ క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ రేడియేషన్ అంటే సింపుల్గా చెప్పేస్తుంది. రేడియేషన్ అనేది మనకి ఏంటంటే సన్కి ఇప్పుడు కండక్షన్ కానీ కన్వెక్షన్ కానీ మనకి ఏంటంటే మీడియంస్ అనేవి అవసరం కదండి. సో బట్ మనకి రేడియేషన్కి ఏంటంటే మీకు ఏ మీడియం అవసరం లేదనమాట. రేడియేషన్ అంటే ఏంటంటే సన్ నుంచి వచ్చే ఎనర్జీ హీట్ అనేది మీకు డైరెక్ట్గా ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద వస్తుంది. సో దానికి ఎటువంటి మీడియం అనేది మీకు అవసరం లేదు, దాన్ని మనం రేడియేషన్ అని చెప్తాము. అండ్ ఇవి ఎప్పుడు కూడా మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఫామ్ చేస్తాయి. అండ్ లైట్ యొక్క స్పీడ్ ఎంత అంటే మనకి 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇంతవరకు మీరు రేడియేషన్ కోసం తెలుసుకుంటే చాలండి. రేడియేషన్ అంటే ఏంటంటే మనకి మీడియం అనేది అవసరం లేకుండా డైరెక్ట్గా సన్ నుంచి మీకు హీట్ ఎనర్జీ అనేది ఎర్త్కి రావడాన్ని రేడియేషన్ అని చెప్తాము. ఇంతకు మించి మీకు ఇక్కడ అవసరం లేదు. బట్ స్కేల్స్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తామని చెప్తాను. సో మీకు ఇక్కడ బిట్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనం కెల్విన్స్ ఎలా స్కేల్స్లోకి మార్చాలి చూడండి. మనకి ఫారెన్ హీట్ డైరెక్ట్గా నేను ఇక్కడ ఫార్ములా చెప్తానండి. ఫారెన్ హీట్లో ఉందనుకోండి సెల్సియస్లోకి ఎలా చేంజ్ చేయాలి, సెల్సియస్ నుండి ఫారెన్ హీట్లోకి ఎలా చేంజ్ చేయాలంటే మనకి ఇక్కడ ఫార్ములా ఉంటుంది. సో నేను మీకు ఈ ఫార్ములా అంతా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయట్లేదు, డైరెక్ట్గా మీకు ఇక్కడ ఫార్ములా చెప్తున్నాను. 32 + టీ సఫిక్స్లో సి రాశానంటే అది ఏంటంటే మనకి సెల్సియస్లో ఉన్నది అనమాట. అంటే సెల్సియస్ ఒక టెంపరేచర్ ఇంటూ 9/5. ఇంకోసారి రాస్తున్నా చూడండి. ఫారెన్ హీట్లో ఉన్న టెంపరేచర్ మనకి ఇచ్చాడు అనుకోండి. సపోజ్ ఫార్ములా ఏంటంటే టీఎఫ్ అండ్ 32. సో ఇక్కడ మీకు డైరెక్ట్ ఫార్ములా చెప్పేస్తున్నానండి. ఫారెన్ హీట్లో ఉన్నప్పుడు సపోజ్ మనకి ఫారెన్ హీట్ సెల్సియస్కి అయితే ఫార్ములా టీఎఫ్ అంటే మనకి ఫారెన్ హీట్లో ఉన్న టెంపరేచర్ అనమాట. 32 + టీసీ అంటే మీకు సెల్సియస్లో ఉన్న టెంపరేచర్ ఇంటూ 9/5 అండి. ఈ ఫార్ములాని మీరు నోట్ చేసుకోండి. సో దీన్ని బట్టి మనం ఎలా ఎలా మనం చేంజ్ చేస్తాం. సపోజ్ సెల్సియస్లో మీకు 2 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు అనుకోండి. 2 డిగ్రీ సెల్సియస్ని మీరు ఫారెన్ హీట్లో మార్చాలి అన్నారనుకోండి. సెల్సియస్లో మీకు 2 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు, అప్పుడు మీకు ఫారెన్ హీట్లో చేంజ్ చేయాలంటే 32 + 2 × 9/5 చేస్తాం. జస్ట్ మనకి అది క్యాలిక్యులేషన్ తెలుసు కదా, చేసుకుంటారు. ఓకేనా. సపోజ్ 3 డిగ్రీ సెల్సియస్ అన్నారనుకోండి, 3ని అక్కడ వేస్తాం, జస్ట్ అది మనం కన్వర్ట్ చేస్తాం. ఓకేనా. అదే మీకు ఫారెన్ హీట్లో ఇచ్చాడు అనుకోండి, సెల్సియస్లోకి మార్చాలంటే ఫారెన్ హీట్ దగ్గర వాల్యూ వేస్తాము, టీసీ దగ్గర మనం కనుక్కోవాలి కట్టి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడం అండి. సో ఫార్ములా గుర్తుంచుకుంటే మనకి ఇది యూజ్ అవుతుంది. ఓకేనండి. సో సపోజ్ చూడండి, అండ్ సో ఇక్కడ దీన్ని బట్టి మనకు అంతే కదండి. సో 3 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు అనుకోండి, ఫారెన్ హీట్లో కావాలంటే ఎంత అవుతున్నప్పుడు 32 + 3 × 9/5. 9/5 అన్నా మీరు 1.8 అని రాసుకున్నా పర్వాలేదండి. ఓకేనా. 32 + 3 × 9/5 అని చెప్పాను కదా. 9/5 అన్న 1.8 అన్న ఒకటి, ఎందుకంటే డివైడ్ చేస్తే మనకు 1.8 వస్తుంది. సో మనకు 1.8 అని రాసుకున్నా సరే ఈజీనే. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి దాన్ని 32 యాడ్ చేసినా వచ్చేస్తుంది. ఇది దీని గురించి అన్ని. ఇంకొకటి, సో ఇక్కడ మనం డైరెక్ట్లోకి వెళ్ళిపోదామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఒకే బిట్ వచ్చినప్పుడు అది కవర్ చేద్దాం. సో ఫస్ట్ బిట్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ బిట్ అంటే మీకు ఫస్ట్ టాపిక్ ఏంటంటే టెంపరేచర్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్. ఓన్లీ టెంపరేచర్ మీద బేసే మీకు క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ మీకు కండక్షన్ మీద కన్వెక్షన్ మీద ఉంటాయి. సో ఫస్ట్ బిట్ ఏంటంటే మనకి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డిగ్రీస్ ఫారెన్ హీట్ అని అడుగుతున్నారండి. అండ్ చూడండి, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే మీకు ఎంతండి, మీకు ఫార్ములాలో నేను ఆల్రెడీ చెప్పాను. సెల్సియస్లో ఇచ్చాడు, మనం ఎలా కన్వర్ట్ చేయాలి, ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేయాలంటే ఫార్ములా ఏంటండి 32 + టీసీ × 9/5 కదండి. 9/5 అయినా 1.8 అయినా ఒకటి, దాన్ని మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి సెల్సియస్లో ఎంత ఇచ్చాడు, 0 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు. సో టీసీ ప్లేస్లో మనం 0 వేసామనుకోండి, 0 × 9/5 మనకి 0నే కదా. సో 32 + 0 అంటే ఎంత వస్తుందండి, మనకి 32 కదా. సో మీకు ఫారెన్ హీట్లో ఎంత వస్తుందంటే దాని వాల్యూ 32 డిగ్రీస్ ఫారెన్ హీట్ అనమాట. సో ఫస్ట్ ఆన్సర్ మనకి ఏంటంటే డి అవుతుందండి. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మీకు ఆప్షన్లో వేరే ఇచ్చుంటాడు, నా మెథడ్లో నేను చెప్పాను. సో నెక్స్ట్ ఏంటంటే 760 వాట్ ఈస్ ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ వాటర్ ఎట్ చూడండి, మనకి 12 డిగ్రీ సెల్సియస్ వద్ద మనకి ఫిజికల్ స్టేట్ ఏంటి అని అడుగుతున్నాడండి వాటర్ది. మీకు 12 డిగ్రీ సెల్సియస్ అంటే మనకు అది ఏమవుతుందండి, లిక్విడ్ కదండి. మనకి 12 డిగ్రీ సెల్సియస్ అంటే మన అందరికీ తెలుసు, బేసిక్ క్వశ్చన్, అది మనకి లిక్విడ్లో ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. చూడండి, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఎంతండి, మనకి 0 డిగ్రీ సెల్సియస్ కదండి. 0 డిగ్రీ సెల్సియస్ వద్ద అది మనకి ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్తాం. సో 0 డిగ్రీ సెల్సియస్ మీకు ఇక్కడ ఇవ్వలేదు అంటే 0 డిగ్రీ సెల్సియస్ మీకు దేనికి ఈక్వల్ అని ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో చూసాం కదండి. ఇది గుర్తుంచుకోండి, స్టాండర్డ్గా 0 డిగ్రీ సెల్సియస్ ఎప్పుడు మీకు 32 డిగ్రీ ఫారెన్ హీట్కి ఈక్వల్ కాబట్టి ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ మనకి ఆప్షన్లో ఇవ్వలే కాబట్టి 32 డిగ్రీ ఫారెన్ హీట్కి పెట్టుకుంటాం. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే డి అండి. నెక్స్ట్ 762 రిఫర్స్ టు అబ్సల్యూట్. చూడండి, ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి అబ్సల్యూట్ 0 టెంపరేచర్ కోసం అడుగుతున్నాడు. సో అబ్సల్యూట్ 0 టెంపరేచర్ అంటే ఏంటంటే మనకి 0
0 డిగ్రీస్ నుంచి మనకి ఎంతవరకు ఉంటుందంటే -273 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుందండి. దాన్ని మన అబ్సల్యూట్ జీరో టెంపరేచర్. యాక్చువల్గా అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే మనకి అక్కడ ఆల్ పార్టికల్స్ అనమాట మోషన్లెస్, ఎటువంటి మోషన్ అనేది ఉండదు. అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ దగ్గర మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తేనే కదా పార్టికల్స్ అనేవి మనకి మోషన్లో ఉంటాయి. సో అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే అక్కడ టెంపరేచర్ చాలా తక్కువ, దాని దగ్గర మీకు పార్టికల్స్ అనేవి మీకు మోషన్లెస్ అనమాట, ఎటువంటి మూమెంట్ అనేది ఉండదండి. ఓకేనా. సో అక్కడ మీకు పార్టికల్స్ మూవింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనండి. సో మనకి అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే 0 డిగ్రీ సెల్సియస్ టు -273 డిగ్రీ సెల్సియస్ అనమాట. సో ఆప్షన్ ఎక్కడుందండి, మనకి ఏలో ఉంది. ఆప్షన్ మనకి క్వశ్చన్ నెంబర్ ఇదే కదండి 762. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే మీకు ఏ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి సెల్సియస్లోకి ఇచ్చింది కెల్విన్లోకి మార్చాలనుకోండి. సపోజ్ 0 డిగ్రీ సెల్సియస్ ఉంది, దీన్ని కెల్విన్లోకి మార్చాలంటే మనం 273ని యాడ్ చేయాలండి. ఓకేనా. ఏదైనా మీకు సెల్సియస్లో సపోజ్ 27 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు, దాన్ని మీరు కెల్విన్స్లోకి మార్చాలంటే జస్ట్ 273 యాడ్ చేయడమేనండి. ఓకేనా. కెల్విన్స్లో మార్చితే అప్పుడు ఎంత వస్తుందో అంత మనం కెల్విన్స్లో చెప్తాము. ఓకేనండి. ఇది గుర్తుంచుకోండి. మీకు సెల్సియస్ నుండి ఫారెన్ హీట్ నుండి సెల్సియస్ కంటే ఒకటే ఫార్ములా, అదేంటంటే మనకి TF = 32 + TC × 9/5 అనమాట. దీని నుండి మనకి TC ఇస్తే TFని ఫైండ్ అవుట్ చేస్తాం, TF ఇస్తే TCని ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ మీకు సెల్సియస్ టు కెల్విన్, కెల్విన్ టు సెల్సియస్ అంటే చూడండి, మనకి ఇప్పుడు సపోజ్ 5 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు, కెల్విన్లోకి మార్చాలంటే మీరు జస్ట్ 273 యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ మీకు కెల్విన్స్లో వస్తుంది. అలా కాకుండా సపోజ్ 493 కెల్విన్స్ అని ఇచ్చాడు అనుకోండి, దీన్ని మీరు సెల్సియస్లోకి చేంజ్ చేయాలంటే సెల్సియస్ టు కెల్విన్ అయితే 273ని యాడ్ చేస్తాం, కెల్విన్ టు సెల్సియస్లోకి మార్చాలంటే 273ని సబ్ట్రాక్ట్ చేస్తాం, రివర్స్ అనమాట. ఓకేనా. కెల్విన్ టు సెల్సియస్ అయితే 273 సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. 763 చూడండి ఒకసారి, మనకి ఏమి ఇచ్చాడంటే క్రయోజెనిక్స్ అంటే ఏంటి అంటే అదేం కాదండి, అవి మనకి గ్యాసెస్ అనమాట. ఎక్కడ అంటే లో టెంపరేచర్ దగ్గర మనకి అంటే నార్మల్ టెంపరేచర్ నార్మల్ ప్రెషర్ వద్ద మనకు అవి ఏంటంటే నార్మల్గా గ్యాసెస్ అండి. అండ్ ఇవి ఏంటంటే మీకు సో ఇవి మీకు ఏంటంటే జస్ట్ నార్మల్ టెంపరేచర్ నార్మల్ ప్రెషర్ వద్ద మీకు ఇవి గ్యాసెస్ అనమాట, క్రయోజెనిక్స్ అనేవి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇవి లో టెంపరేచర్ దగ్గర తీసుకుంటే అవి మీకు లిక్విడ్ స్టేట్లో ఉంటాయండి. ఆ లో టెంపరేచర్ ఎంత అంటే మీకు క్రయోజెనిక్స్ ఏంటంటే అవి లిక్విడ్స్ అనమాట. లిక్విడ్స్గా ఎక్కడ ఉంటాయంటే ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ టెంపరేచర్ వద్ద. అండ్ వాటి బాయిలింగ్ పాయింట్ కూడా ఎంత అంటే చూడండి, ఎంత అంటే -150 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ ఉంటుందండి వాటి బాయిలింగ్ పాయింట్. చూడండి ఎంత తక్కువ ఉంటుందో. సో మీకు ఇవి గ్యాసెస్గా ఎక్కడుంటాయంటే నార్మల్ టెంపరేచర్ నార్మల్ ప్రెషర్ వద్ద, బట్ లో టెంపరేచర్ వద్ద మీకు లిక్విడ్స్గా ఉంటాయండి. అండ్ వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ కూడా ఎంతంటే -150 డిగ్రీ సెల్సియస్, అంటే అవి ఎంత కోల్డ్గా ఉంటాయని చూడండి. సో క్రయోజెనిక్స్ అనేవి మీకు ఎలా అంటే లో టెంపరేచర్, ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ బిట్ ఏంటంటే వాట్ టెంపరేచర్ విల్ ద వాటర్ డెన్సిటీ బి మ్యాక్సిమం. ఇది మనకు ఆల్రెడీ బిట్ దొరికిందండి ప్రీవియస్ క్లాస్లోని. సో వాటర్ డెన్సిటీ మీకు ఎక్కడ ఎక్కువ మ్యాక్సిమం ఉంటుందంటే 4 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ బి. నెక్స్ట్ 765 వాట్ ఈస్ ద మెజర్ రూమ్ టెంపరేచర్ ఆన్ కెల్విన్స్. చూడండి కెల్విన్ స్కేల్లోని మనకి రూమ్ టెంపరేచర్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి మనకి రూమ్ టెంపరేచర్ అంటే అరౌండ్ ఎంత అండి 20 to 25 డిగ్రీ సెల్సియస్ తీసుకుంటా కదా. సపోజ్ నేను 25 డిగ్రీ సెల్సియస్ తీసుకున్నాను అనుకోండి, కెల్విన్స్లో స్కేల్లోకి చేంజ్ చేయాలంటే 273 యాడ్ చేయాలి కదండి. సో 273 యాడ్ చేస్తాం మనం. అలాంటి ఆప్షన్ మీకు ఎక్కడుందో అక్కడ చూడండి. నియర్ వాల్యూ కొన్ని దగ్గర మనకి పర్ఫెక్ట్ వాల్యూ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోయినా నియర్ వాల్యూస్ అయినా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ యాక్చువల్గా మనకి రూమ్ టెంపరేచర్ కెల్విన్ స్కేల్లో మనకి రూమ్ టెంపరేచర్ ఎంత అంటే గుర్తుంచుకోండి 273 కెల్విన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి రూమ్ టెంపరేచర్ ఎక్కడ అడుగుతున్నాడంటే కెల్విన్ స్కేల్లో మనకి రూమ్ టెంపరేచర్ ఎంత అంటే 273 కెల్విన్స్ అనమాట, ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు మనకి సెంటిగ్రేడ్ విచ్ ఈస్ ఓకే. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి, మనం ఇంతవరకు సెల్సియస్ అని చెప్పాం కదండి, సెల్సియస్ సెంటిగ్రేడ్ ఇవన్నీ ఒకటే అండి. సో ఇది మనకి ఏంటండి టెంపరేచర్కి మనకి బేసిక్ యూనిట్ అనమాట. సెల్సియస్ తర్వాత ఫారెన్ హీట్ కెల్విన్ ఇలా చెప్తున్నాం, బట్ మదర్ యూనిట్ అంటే బేసిక్ యూనిట్ ఏంటంటే మనకి సెల్సియస్ ఆర్ సెంటిగ్రేడ్. సో ఇవి మనకి ఏంటంటే ఇది ఎవరి నేమ్గా వచ్చిందంటే మీకు అక్కడే నేను చెప్పాను 100 సెల్సియస్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ డి అనమాట. ఓకేనండి. సో రిమైనింగ్ నెక్స్ట్ రేపు మార్నింగ్ క్లాస్లో చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే నియర్లీ 35 మినిట్స్ అలా అయిపోయింది. సో నెక్స్ట్ మేబీ ఈరోజు నైట్ కూడా మీకు ఇవే రిలీజ్ చేస్తాను, లేదంటే ఇంగ్లీష్ రిలీజ్ చేస్తాను. సో అలా ఫిట్